16 ఎకరాల 18 గుంటలట. 16 ఎకరాల 18 గుంటలకు ఆఖరికి మిగిలింది ఎంత? ఓ 20 గుంటలు మిగిలిందా? గంతే 20 గుంటలు మిగిలింది. ఇదంతా సాఫ్ చేసిర్రు. ఇది యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య. మొత్తం కుర్మ కులాందే కాదు, హిందూ శ్మశాన వాటిక కనుక మా అందరికి కూడా ఇబ్బంది ఉన్నది. ఎవరన్నా ఇప్పుడు కులి కుతుబ్ షా టూమ్స్ కాడికి పోయి ఎవరన్నా నన్ను ఉన్నాయని బొందలు కట్టలే కదా, వాళ్ళు పవిత్రంగా మొత్తం కట్టుకుంటే మనం పోయి చూడబోతున్నాం కదా. మరి మా వాళ్ళే, మీ వాళ్ళు మనుషులు అయితే మా వాళ్ళు కూడా కట్టినే కదా, మా టూమ్స్ కాడికి పోతలేం. మరి మా టూమ్స్ కాడికి మీరు ఎందుకు వస్తున్నారు? ఇక మా వాళ్ళు పొద్దుగా లేస్తే ఇందో అని మొత్తుకుంటారు. అసలు ఇందులో మేమేరా నాయన అన్నారో చెప్పినాం. మేమే అసలు ఇందులో మేమే, మీరు నకిలీగాళ్ళు, మీరంతా దొంగల చేతులలో ఉండి వాడు తానే అంటే మీరు తందా అనేది డ్యాన్స్ చేసుకుంటూ తిరిగేటోళ్ళు. సిగ్గుండాలి కిషన్ రెడ్డి గారు. మీకు మీ కాన్స్టిట్యున్సీకి సమస్య మీ దగ్గర, మీరు కేంద్ర మంత్రి, హిందువులని పొద్దున్న లేసావో మా అమ్మ మీద కూడా కేసు పెట్టిరట. కనీసం నీకు తెలియకుంటే సోయి లేకుంటే బయటకు వచ్చి జనమంతా అనుకున్నప్పుడన్నా అరే అట్లెట్లా రాబోయి, నువ్వు అట్లెట్లా బొందలగడ్డ మీద బంగ్లాలు ఎట్లా కడతావు అని చెప్పని వచ్చి మాట్లాడాలా లేదా? చేయాలి కదా, ఏదో యాక్సిడెంట్ చేయాలి కదా. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే మొత్తం మా రావు చెప్పిన అట్లా కలిసే ఉన్నారు, వీళ్ళంతా మొత్తం కలిసే ఉన్నారు. సమస్య మీకు అందరికి తెలుసు, జనానికి కూడా తెలుసు. సమస్య ఏంది? అది బొందలగడ్డ ల్యాండ్. అన్నిటికన్నా పవిత్రంగా చూసేది ఏంది? మన పూర్వీకులను పాతి పెట్టినట్టు ఆనవాలు, మానవాళికి అవే ఒక ఆధారాలు. వాళ్ళ దగ్గర పోయి పూజలు చేసుకుంటామని చెప్పి కూర్చుంటే రానోని మీదనో కేసు పెడతారు, వచ్చినోని మీద. అది కూడా ఏంది, ఆ కేసు కూడా కోర్టును మిస్గైడ్ చేసి